మునిస్వామి వాయిస్ వినపడుతూ ఉందండి. సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడు. మునిస్వామి వాయిస్ వినపడుతూ ఉందా? హలో 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 హలో
హుసేన్ బి వాయిస్ వినపడతా ఉందమ్మా నీకు? ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడు. హలో 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 నా వాయిస్ వినపడతా ఉందా అందరికి? వినిపిస్తుంది. ఓకే, నా స్లైడ్ షేర్ చేస్తాను. జస్ట్ కన్ఫర్మ్ చేయండి. స్లైడ్ కనపడతా ఉందమ్మా? స్లైడ్ కనిపిస్తా ఉందమ్మా నీకు? Hussein B, can you see the slide? కనిపిస్తుంది సార్. Yes. Okay. I don't know why others are not joining. I said 10 minutes break తర్వాత జాయిన్ కాం. ఎందుకు ఓకే సార్. జాయిన్ కావడం లేదు? ఐ డోంట్ నో. ఎనీవే, ఓకే, ఐ కంటిన్యూ. సో మన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ మీకు అంటే సార్ కవర్ చేసినాను అంటున్నారు. ఎనీవే విల్ జస్ట్ రివైజ్. సార్ రివిజన్ అయినట్టు. సో మనకు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే పొటాటో ఆస్మోస్కోప్ ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ యొక్క ఉద్దేశం చూసినట్లయితే ఏముంది ఉద్దేశం? టు డెమాన్స్ట్రేట్ ఆస్మాసిస్ బై పొటాటో ఆస్మోస్కోప్. సో ద్రవాభిసరణ పొటాటో బంగాళాదుంప ఆస్మోస్కోప్ పద్ధతి ద్వారా నిరూపించుట, ఇది మీ ఉద్దేశం. సో ద్రవాభిసరణ అంటే ఏంటి? ఇందాక మనం డిస్కస్ చేస్తున్నాం. అధిక నీటి శక్తం గల ప్రదేశం నుంచి అల్ప నీటి శక్తం గల ప్రదేశం ఇక్కడ నీటి శక్తం విలువ ఏంటి? సింబల్ ఏంటి? సై. సై డబ్ల్యూ.
సో ఇక్కడ అధిక నీటి శాతం ప్రదేశం, అల్ప నీటి శాతం గల ప్రదేశం వైపు అంటే వాటర్ పొటెన్షియల్ వాల్యూ తక్కువగా ఉంటే చోట ఒక అర్ధ పారగమ్యతో జరిగే నీటి అణువుల చలనాలు ప్రవాభిసరణ లేదా దీన్ని ఇంకొక రకంగా చెప్పుకోవచ్చు. అల్ప గాఢత గల ప్రదేశం, అధిక గాఢత గల ప్రదేశం వైపు జరిగే నీటి చలనం ద్రవాభిసరణ. సో దీన్ని మనం పొటాటో ఆస్మోస్కోప్ పద్ధతి ద్వారా నిరూపిస్తాం. దీనికి మనకు కావాల్సిన పరికరాలు ఏమేమి ఉంటాయి? ఒకటి బంగాళాదుంపలు కావాలా, రెండోది షుగర్ సొల్యూషన్, మనం ఇక్కడ చక్కెర కానీ లేదా సాల్ట్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఈ షుగర్ కానీ సాల్ట్ సొల్యూషన్ మనం ఏ విధంగా తయారు చేసుకోవాలంటే బీకర్లో సపోజ్ 100 ml ఆఫ్ వాటర్ తీసుకుంటాం. 100 ml ఆఫ్ వాటర్, ఇందులో సపోజ్ ఒక 10 గ్రామ్స్ అది షుగర్ కానీ సాల్ట్ కానీ అది మనం ఇందులో కలిపేస్తాం. సో ఇది ఈ విధంగా మనం సాల్ట్ సొల్యూషన్ కానీ షుగర్ సొల్యూషన్ తయారు చేసుకుంటాం. తర్వాత ప్లెయిన్ వాటర్ కావాలి. సో ఇందులో ఎటువంటి సాల్ట్స్ కానీ కాగితాలు లేకుండా ప్లెయిన్ వాటర్. తర్వాత బీకర్ కావాలి, బీకర్స్, తర్వాత పెట్రిక్ ప్లేట్స్ కావాలి, తర్వాత కెపిల్లరీ ట్యూబ్స్ కావాలి, కార్క్ బోరర్ కావాలి, తర్వాత రబ్బర్ స్టాపర్. సో ఇది మనకు కావాల్సిన పరికరం. ఇందులో మనం పొటాటో ట్యూబర్స్, ట్యూబర్స్, పెట్రిక్ ప్లేట్స్, కెపిల్లరీ ట్యూబ్స్, కార్క్ బోరర్ అనేది మెటల్తో తయారైన స్టీల్ ట్యూబ్ లాంటిది. ఇక్కడ పైన సో దీన్ని మనం బంగాళాదుంపలు రోల్ చేయడానికి, యంత్రం చేయడానికి వినియోగిస్తాం. దీన్ని కార్క్ బోరర్ అని. తర్వాత రబ్బర్ స్టాపర్. ఇది మనకు కావాల్సిన పరికరాలు. తర్వాత మనం ప్రొసీజర్ విధానం ఏ విధంగా చేస్తాం? ఫస్ట్ టేక్ పొటాటో అండ్ పీల్ ఆఫ్ ద స్కిన్. సో మనము ఒక బంగాళాదుంపని తీసుకోవాలి. బంగాళాదుంప పైన ఉండే ఈ తోలు ఏదైతే ఉంది, బ్రౌన్ కలర్ తోలు, దాన్ని తీసేయాలి, పీల్ ఆఫ్ చేసి. ఓకే, పీల్ ఆఫ్ చేసిన తర్వాత కట్ ఆన్ వన్ సైడ్ ది ట్యూబ్ అండ్ మేక్ ఏ ఫ్లాట్ బాటమ్. సో మనం దీన్ని ఒక సైడ్ ఫ్లాట్గా కట్ చేసేస్తాం. తోలు తీసిన తర్వాత దీన్ని ఒక ఫ్లాట్గా ఏదైనా ఒక వైపు కట్ చేసినప్పుడు ఇది ఫ్లాట్గా తర్వాత from the other side of the tube, make a hole with this center using a cork borer. ఇప్పుడు ఒకవైపు ఏమో ఫ్లాట్గా కట్ చేస్తాం, ఫ్లాట్ సర్ఫేస్. ఇప్పుడు దీనికి ఆపోజిట్ వైపు ఇక్కడ మనం ఒక కార్క్ బోరర్తో ఇది ఫిల్ చేస్తాం.
ఎస్. మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూడండి. ఇక్కడ కింద పక్కన దీనికి ఆపోజిట్ వైపు ఒక పార్క్ బోర్డర్ రంధ్రం చేస్తాం. సో రంధ్రం చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ భాగం సగ భాగం వరకు రంధ్రం అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. కింద ఫ్లాట్గా ఉంటుంది, పైన ఇక్కడ రంధ్రం చేస్తాం పార్క్ బోర్డర్. తర్వాత ఫిల్ ద విత్ సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ షుగర్. సో ఇందాక మనం తయారు చేసుకున్నాం. సో ఇది ఏదైతే సాల్ట్ సొల్యూషన్ లేదంటే షుగర్ సొల్యూషన్, దీన్ని ఇక్కడ ఫిల్ చేస్తాం. ఈ రంధ్రంలో మనం ఈ సాల్ట్ సొల్యూషన్, షుగర్ సొల్యూషన్ ఫిల్ చేస్తాం పైన వరకు. ఫిల్ చేసిన తర్వాత ఫార్మ్లీ ప్లేస్ రబ్బర్ స్టాపర్ ఆన్ ది బోర్డ్. దీనిపైన మనం రబ్బర్ స్టాపర్ రబ్బర్ పెరుగాలి. తర్వాత ఇంట్రొడ్యూస్ ఏ క్యాపిలరీ ట్యూబ్ ద హోల్ ఆఫ్ ది రబ్బర్ స్టాపర్. ది లోవర్ టిప్ ఆఫ్ ది ట్యూబ్ టచెస్ ది షుగర్ సొల్యూషన్. సో మనకు ఇప్పుడు ఏం కావాలా, ఒక క్యాపిలరీ ట్యూబ్ కావాలి. క్యాపిలరీ ట్యూబ్ అంటే ఈ విధంగా చిన్న గాజు. సో దీన్ని ఇందాక తీసుకున్న రబ్బర్ కార్పెట్లో ఉంటుంది, ఈ రబ్బర్ బిందు అని ఈ విధంగా సెంటర్లో ఒక హోల్. సో ఈ హోల్ ద్వారా మనం ఈ క్యాపిలరీ ట్యూబ్ లోపలికి ఎంటర్ చేయాలి. ఈ విధంగా సో ఒక రబ్బర్ ట్యూబ్ క్యాపిలరీ ట్యూబ్ లోపలికి ప్రవేశపెట్టడం ఎక్కడ వరకు జస్ట్ అది లోవర్ టిప్ కింది భాగం ఏదైతే ఉందో ఈ క్యాపిలరీ ట్యూబ్ కింది భాగం ఈ షుగర్ సొల్యూషన్, సాల్ట్ సొల్యూషన్ టచ్ కావాలి లోపలికి. సో ఆ విధంగా లోపలికి సెటప్ చేస్తాం. ఇక్కడ ఏం చేసినా మనం ఫస్ట్ స్టెప్లో ఒక బంగాళాదుంప తీసుకుంటాం, తోల్ని తీసేస్తాం. తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేస్తాం, ఇక్కడ ఇది ఫస్ట్ స్టెప్, తోలు తీసేస్తాం. తర్వాత సెకండ్ స్టెప్లో మనం ఫ్లాట్ సర్ఫేస్ ఈ విధంగా కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్లో మనం పార్క్ బోర్డర్ ఒక రంధ్రాన్ని చేస్తాం, ఒక గొట్టం లాగా ఏర్పడుతుంది. తర్వాత ఫోర్త్ స్టెప్లో గొట్టం బంగాళాదుంప దీంట్లో షుగర్ సొల్యూషన్, సాల్ట్ సొల్యూషన్ ఏదైనా ఏదైతే తయారు చేసి రావడానికి ఇందులో పోసేస్తాం ఫుల్గా. ఫిఫ్త్ స్టెప్లో మనం పైన రబ్బర్ కార్పెట్, రబ్బర్ బిరుగాని ఫిట్ చేస్తాం పై భాగం. ఇంకా సిక్స్త్ స్టెప్లో ఇక్కడ ఈ క్యాపిలరీ ట్యూబ్ రబ్బర్ కార్పెట్ లోపలికి ప్రవేశపెడతాం. ఇది చక్కెర ద్రావణాన్ని టచ్ కావాలి, అక్కడ వరకు దాన్ని ఫిట్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ డయాగ్రామ్. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఒక కుక్కర్, ఇది మనం తయారు చేసుకున్నాం బంగాళాదుంప. కింద భాగంలో ఫ్లాట్గా కట్ చేసి ఇక్కడ ఒక రంధ్రాన్ని ఏర్పరచుకున్నాం. ఆ గొట్టం లోపల షుగర్ సొల్యూషన్ చేస్తాం. ఇక్కడ తర్వాత ఇక్కడ మనం రబ్బర్ కార్ స్టాప్, రబ్బర్ పెరగడానికి ఫిట్ చేస్తాం. తర్వాత క్యాపిలరీ ట్యూబ్ గాజు గొట్టాన్ని ఇందులో ఫిట్ చేస్తాం. ఇది ఇక్కడ టచ్ అవుతాం, టచ్ అవుతాం.
ఇప్పుడు ఏం చేస్తాం, ఈ హోల్ సెటప్ చేస్తాం, fill the hole with saturated sugar solution and firmly place a rubber stop on the hole. సో మనం ఇందాక చేసినాం ఏంటి, ఈ గొట్టంలో మనం షుగర్ సొల్యూషన్ యాడ్ చేసినాం ఫుల్గా. తర్వాత మనం దాన్ని గాజు గొట్టాన్ని యాడ్ చేసి క్యాపిలరీ ట్యూబ్ మరి ఏ విధంగా యాడ్ చేస్తాం, దీన్ని లోవర్ టిప్ అనేది ఇక్కడ లోవర్ టిప్ ఆఫ్ ద ట్యూబ్ టచ్ చేసి షుగర్ సొల్యూషన్. సో మనం ఒక క్యాపిలరీ ట్యూబ్ని హోల్ ద్వారా రబ్బర్ స్టాపర్ ద్వారా చేసిన తర్వాత దీని లోవర్ భాగం ఈ టిప్ ఏదైతే ఉందో లోవర్ భాగం లోపల టచ్ అవుతూ ఉంటుందా. తర్వాత మార్క్ ది లెవెల్ ఆఫ్ సొల్యూషన్ అప్పర్ పార్ట్ ఆఫ్ ది క్యాపిలరీ ప్రెసెంట్ అవుట్ సైడ్ దట్. ఇక్కడ మనం వాటర్ ఏదైతే ఉందో ఇది గాజు గొట్టంలో ఎంటర్ అవుతుంది. ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటాము. ఫస్ట్ లెవెల్ ఇక్కడ కొద్దిగా షుగర్ సొల్యూషన్ లోపల ఎంటర్ అయింది, ఫస్ట్ పాయింట్. తర్వాత ప్లేస్ ద హోల్ సెటప్ పెట్రిక్ ప్లేట్ అంటే వాటర్. ఇక్కడ మనం ఈ పెట్రిక్ ప్లేట్ అంటే పెట్రిక్ ప్లేట్లో మనకు ప్లేన్ వాటర్. ఓకే, తర్వాత అలౌ ది ఎక్స్పెరిమెంట్ టు స్విచ్ ఫర్ సమ్. సో మనం కొద్దిసేపు తర్వాత దీన్ని డిస్టర్బ్ చేయకుండా అరగంట డిస్టర్బ్ చేయకుండా అలాగే పెట్టారు. ఏమేం చేసినాము, బంగాళాదుంప చేసి రోల్ చేసి షుగర్ సొల్యూషన్ యాడ్ చేసి తర్వాత రబ్బర్ స్టాపర్ పైన క్యాపిలరీ యాడ్ చేసి ఈ ప్రక్రియలో ఈ రబ్బర్ ఈ క్యాపిలరీ ఎక్కడ షుగర్ సొల్యూషన్ టచ్ అవుతుంది. తర్వాత ఈ షుగర్ సొల్యూషన్ కొద్దిగా లోపల ఎంటర్ అవుతుంది. సో ఆ లెవెల్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత సెటప్ పెట్రిక్ ప్లేట్లో పెట్టేయాలి. ఈ పెట్రిక్ ప్లేట్లో ఏముంటుంది, ప్లేన్ వాటర్. సో ఇప్పుడు పెట్రిక్ ప్లేట్లో ప్లేన్ వాటర్ ఉంది, బంగాళాదుంపలో షుగర్ సొల్యూషన్ చక్కెర ద్రావణం. తర్వాత ఈ ఈ మొత్తం సెటప్ని డిస్టర్బ్ చేయకుండా అలాగే ఒక అరగంట సేపు లేదా మనం దీన్ని ఒక 40 మినిట్స్ అలాగే పెట్టేస్తాం. సో పెట్టినప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, సో పెట్రిక్ ప్లేట్లో ఇక్కడ ఈ క్యాపిలరీ ట్యూబ్లో మీరు చూసినట్లయితే ఇలా సెటప్ చేసిన తర్వాత క్యాపిలరీ ట్యూబ్లో వాటర్ లెవెల్ ఏదైతే ఉందో అది తగ్గింటుందా ఎక్కింటుందా. ఎస్, ఇప్పుడు మనము ఇక్కడ సెటప్ ఏ ఉంది, సెటప్ ఏలో మనం పెట్రిక్ ప్లేట్లో ఏముంది, ప్లేన్ వాటర్. ఈ బంగాళాదుంపలో ఏముంది, షుగర్ సొల్యూషన్. అండ్ క్యాపిలరీ ట్యూబ్లో తుది మట్టం ఫస్ట్ అంటే తుది ఇనిషియల్ రీడింగ్ ఆ లెవెల్ని మనం మార్క్ చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ లెవెల్ నుంచి క్యాపిలరీ ట్యూబ్లో నీటి మట్టం పెరుగుతుందా లేదా తగ్గుతుందా. ఎస్, ఒక మనం అరగంట సేపు దీన్ని డిస్టర్బ్ చేయకుండా పెట్టినట్లయితే క్యాపిలరీ ట్యూబ్లో నీటి మట్టం ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా. ఎస్, ఎవరికి చెప్పండి. ఎనీబడి, క్యాపిలరీ ట్యూబ్లో నీటి మట్టం ఇది పెరుగుతుందా లేదా తగ్గుతుందా. ఎస్, can be
శ్రావణి ఎవరైనా చెప్పండి. క్వశ్చన్ రిపీట్ చేయండి సార్. ఇప్పుడు మనము ఈ సెటప్ లో ఏముంది, బీకర్ ఉంది. బీకర్ లో మెట్రిక్ ప్లేట్ లో ప్లెయిన్ వాటర్ ఉంది. మనం ఇక్కడ బంగాళాదుంపలో చక్కెర ద్రావణం అండ్ మనం క్యాపిలరీ పెట్టినప్పుడు ఈ చక్కెర ద్రావణం కొద్దిగా ఇట్లా ఎంటర్ అవుతుంది అండ్ లెవెల్ అనేది మనం మార్క్ చేసుకుంటాం, ఫస్ట్ లెవెల్. దీన్ని మనము కొద్దిసేపు అలాగే ఉంచినట్లయితే మనము ఇక్కడ క్యాపిలరీ ట్యూబ్ లో నీటి మట్టం అనేది పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది సార్. ఎస్, పెరుగుతుంది అనేది రైట్ ఆన్సర్. ఎందుకు పెరుగుతుంది? పెరుగుతుంది అనేది రైట్, ఓకే, కరెక్టే. క్యాపిలరీ ట్యూబ్ లో వాటర్ లెవెల్ అనేది కొద్దిగా పెరుగుతుంది, పెరిగింటుంది. వాటర్ లో లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది సార్. లో కాన్సన్ట్రేషన్ నుంచి క్యాపిలరీ ట్యూబ్ లోని హై కాన్సన్ట్రేషన్ కి సబ్స్టెన్సెస్ ట్రాన్స్ఫర్ అవుతాయి సార్. ఎస్ ఎస్, కరెక్ట్, యువర్ వెరీ గుడ్. సో ఇక్కడ మన ప్లెయిన్ వాటర్ తీసుకున్నట్లయితే మనం ఇంతగా ఇంతకు డిస్కస్ చేసినాం దాట్ ప్లెయిన్ వాటర్ లో నీటి శక్తి విలువ ఏదైతే అది 0. ఎస్. అండ్ ఇక్కడ షుగర్ సొల్యూషన్ లో వాటర్ పొటెన్షియల్ వాల్యూ చూసినట్లయితే సపోజ్ ఎస్ అంటే షుగర్ సొల్యూషన్ లో నీటి శక్తి విలువ ఏదైతే ఉందో అది నెగటివ్ గా ఉంది, రుణాత్మకంగా ఉంటుంది. ఎందుకు రుణాత్మకంగా ఉంటుందంటే ఇందులో మనం చక్కెరని లేదా సాల్ట్, సపోజ్ షుగర్ తీసుకుంటాం, చక్కెరని కలుపుతా ఉన్నాం కాబట్టి సొల్యూట్ లెవెల్ ఈ చక్కెర ద్రావకాన్ని ఇందులో డిజాల్వ్ చేసి కరిగిస్తున్నాం కాబట్టి నీటి అణువుల సంఖ్య అనేది స్వేచ్ఛ నీటి అణువుల సంఖ్య తగ్గిపోతుంది. తద్వారా నీటి శక్తి విలువ అనేది తగ్గిపోతుంది. ఇది రుణాత్మకంగా ఉంటుంది, నెగటివ్ వాల్యూ మేబీ -5 లేదా -6 అలా ఉంటుంది. సో ఇప్పుడు మనం నీటి శక్తి విలువ ఈ షుగర్ సొల్యూషన్ లో చూసినట్లయితే -5 అండ్ ప్లెయిన్ వాటర్ లో నీటి శక్తి విలువ 0 ఉంది. సో -5 ఎక్కువనా 0 ఎక్కువ? నీటి శక్తి విలువ షుగర్ సొల్యూషన్ లో -5 ఉంటుంది. -5 వాల్యూ ఎక్కువ లేదంటే ప్లెయిన్ వాటర్ లో ఉండే 0 ఎక్కువ వాల్యూ? 0 వాల్యూ. ఎస్, 0 వాల్యూ అనేది ఎక్కువ. ఎందుకంటే మీరు ఇక్కడ స్కేల్ లో సపోజ్ ఇది మన 0, 1, 2, 3, 4 అండ్ లెఫ్ట్ సైడ్ పోతే -1, -2, -3 ఇలా ఉంది. సో మనం రైట్ సైడ్ వెళ్ళే కొద్దీ వాల్యూ పెరుగుతుంది, లెఫ్ట్ సైడ్ వెళ్ళే కొద్దీ వాల్యూ అనేది తగ్గుతుంది. ఇప్పుడు మనకు ప్లెయిన్ వాటర్ నీటి శక్తి విలువ 0 అండ్ మన నీటి శక్తి విలువ షుగర్ సొల్యూషన్ అనేది -5. సో -5 అనేది తక్కువ. సో నీటి చలనం ఇక్కడ అల్ప నీటి శక్తి గల అధిక నీటి శక్తి గల ప్రదేశం నుంచి అల్ప నీటి శక్తి వైపుకి ఉంది. సో అధిక నీటి శక్తి ఎక్కడ ఉంది? బీకర్ లో ఉంది, ప్లెయిన్ వాటర్ ఉంది కాబట్టి. అండ్ తక్కువ నీటి శక్తి షుగర్ సొల్యూషన్. ఎస్. సో ఇక్కడ హై వాటర్ బాడీ లేదా ఇందులో మనం ఏం చెప్పుకోవచ్చు, కాన్సన్ట్రేషన్, ఇందులో కాగితాల కాన్సన్ట్రేషన్ గాఢత అనేది ఎక్కువ ఉంది, ఎందుకంటే చక్కెర ఎక్కువ సంఖ్యలో ఇందులో డిజాల్వ్ అయింది కాబట్టి. అండ్ ప్లెయిన్ వాటర్ లో ఎటువంటి కాగితాలు లేవు కాబట్టి ఇది 0. సో ఇక్కడ నీటి చలనం అనేది అధిక నీటి శక్తి గల ప్రదేశం నుంచి అల్ప నీటి శక్తి ప్రదేశం ఏంటంటే ప్లెయిన్ వాటర్ అనేది బంగాళాదుంప ద్వారా కణాల ద్వారా లోపలి గొట్టంలోకి ప్రవేశిస్తాయి. నీటి అణువులని ఇక్కడ బీకర్ లో ఉండే లేదంటే పెట్రిక్ ప్లేట్ లో ఉండే ప్లెయిన్ వాటర్
ఈ బంగాళాదుంప కణాన్ని దాటుకొని గొట్టంలోకి ప్రవేశించడం ద్వారా క్యాపిలరీ ట్యూబ్లో నీటి మట్టం పెరిగింది, వాటర్ లెవెల్. సో దీన్ని మనం అంతర్ద్రవాభిసరణ అంటాం. ఇక్కడ వాటర్ అనేది బయట నుంచి లోపలికి ఎంటర్ అవుతాం. సో ఇక్కడ ఈ బంగాళాదుంప కణాలు అనేటివి అర్ధపారగమ్య త్వచంలాగా పనిచేస్తూ నీటిని అధిక నీటి శక్తి గల ప్రదేశం, అల్ప నీటి శక్తి గల ప్రదేశం సరఫరా చేస్తాం. ఇక్కడ ఏం జరిగి ఉంటుంది? ఆఫ్టర్ సమ్ టైం మనం ఏం చూస్తాం? అబ్జర్వ్ ది ఇంక్రీజ్ ఇన్ ది లెవెల్ ఆఫ్ షుగర్ సొల్యూషన్ ఇన్ క్యాపిలరీ ట్యూబ్. సో ఇందులో క్యాపిలరీ ట్యూబ్ నీటి మట్టం అనేది పెరిగి ఉంటుంది. తర్వాత మనం ఇదే ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేస్తాం. సో రిపీట్ ద సేమ్ experiment. Second set. So by taking water in the cavity of the potato peel and sugar solution in the Petri plate, ఏం చేస్తాం? బీకర్లో చక్కెర ద్రావణం తీసుకుంటాం, షుగర్ సొల్యూషన్. ఇందులో మనం ఈ బంగాళాదుంప పెట్టేస్తాం. పెట్టిన తర్వాత మొత్తం ఈ గొట్టంలో ఏం తీసుకుంటాము? ప్లెయిన్ వాటర్ తీసుకుంటాం. ప్లెయిన్ వాటర్ తీసుకుంటాం. సేమ్ రబ్బర్ రబ్బర్ స్టాపర్ ఫిక్స్ చేస్తాం. సేమ్ క్యాపిలరీ ట్యూబ్ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసినప్పుడు ఇందులో ప్లెయిన్ వాటర్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ లెవెల్ ఆఫ్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ దీంట్లో షుగర్ సొల్యూషన్ ఉంది. ఓకే, ఆ లెవెల్ మనం మార్క్ చేస్తాం. సో ఈ మొత్తం సెటప్ ఇప్పుడు ఇక్కడ షుగర్ సొల్యూషన్ ఈ పెట్రీ ప్లేట్లో తీసుకుంటాం. ఇందులో ప్లెయిన్ వాటర్ వేసి అబ్జర్వ్ ది లెవెల్ ఆఫ్ సొల్యూషన్ క్యాపిలరీ ట్యూబ్. క్యాపిలరీ ట్యూబ్లో వాటర్ లెవెల్ చూస్తాం. ఇప్పుడు ఇది పెరుగుతుందా తగ్గుతుందా? ఇప్పుడు మనం ఏం చేసినాము? ఇందాక పెట్రిక్ ప్లేట్లో ప్లెయిన్ వాటర్ ఉంది, షుగర్ సొల్యూషన్ అనేది బంగాళాదుంపలో ఉంది. కాబట్టి వాటర్ అనేది బయట నుంచి లోపలికి ఎంటర్ అయింది. వాటర్ లెవెల్ కంపారిటివ్లో పెరిగింది. కానీ ఇక్కడ దీని ఆపోజిట్ ఇంకోసారి ఏం చేస్తుంది? ఇక్కడ ఈ పెట్రిక్ ప్లేట్లో అంతా చక్కెర ద్రావణం ఈ బంగాళాదుంప గొట్టంలో ప్లెయిన్ వాటర్ వేసి అది వితౌట్ ఎనీ క్యాపిలరీ ట్యూబ్ని పెట్టేసి వీటి లెవెల్ మార్క్ చేసిన తర్వాత అలాగే అయితే కొద్దిసేపు తర్వాత చూస్తే వాటర్ లెవెల్ తగ్గిపోతుంది క్యాపిలరీ ట్యూబ్. అంటే ఏమని అర్థం? ఇక్కడ నీటి శక్తి విలువ గొట్టంలో బంగాళాదుంప గొట్టంలో ఎక్కువగా ఉంటుంది, బయట తక్కువగా ఉంటుంది. తద్వారా వాటర్ అనేది బయట నుంచి లోపల నుంచి బయటికి రిలీజ్ అవుతుంది. బంగాళాదుంప గొట్టం నుంచి బయటికి విడుదలవుతుంది బంగాళాదుంప కణాలు. ఇక్కడ బాహ్య ద్రవాభిసరణ జరిగింది. ఇక్కడ అబ్జర్వేషన్ పరిశీలనలో ఏంటంటే ది లెవెల్ ఆఫ్ షుగర్ సొల్యూషన్ ఇన్ ది క్యాపిలరీ ట్యూబ్ increases and becomes stable after some time. ఇది మన ఫస్ట్ సెటప్లో మొదటి సెటప్లో ఇక్కడ ఏమి జరిగింది? షుగర్ లెవెల్ షుగర్ సొల్యూషన్ లెవెల్ క్యాపిలరీ ట్యూబ్లో పెరుగుతుంది, ఇంక్రీజెస్. ఎందుకంటే బయట నుంచి లోపలికి నీళ్ళు ఎంటర్ అవుతుంది. ఇది ఎంతవరకు జరుగుతుంది? కొద్దిసేపు తర్వాత అది స్టేబుల్ అయ్యేదాకా, అంటే నీటి చలనం జరగకుండా స్టేబుల్ అయ్యేంత వరకు ఇది జరుగుతుంది. తర్వాత ఇది సెకండ్ సెటప్. ఇక్కడ దీన్ని మార్చేస్తుంది. స్పీకర్లో షుగర్ సొల్యూషన్ బంగాళాదుంపలు ప్లెయిన్ వాటర్ తీసుకుంటాం. అప్పుడు ఏం జరుగుతుంది? వాటర్ ఇన్ ది క్యాపిలరీ ట్యూబ్ డిక్రీజెస్. ఈ క్యాపిలరీ ట్యూబ్లో ఉండే నీటి మట్టం తగ్గుతుంది అండ్ బికమ్ స్టేబుల్ ఆఫ్టర్ సమ్ టైం. కొద్దిసేపు తర్వాత అది స్టేబుల్గా ఉండిపోతుంది. నీటి అణువుల చలనం
ఎక్కడ జరగదు. ఎందుకంటే నీటి చలనం విలువ రెండు వ్యవస్థలలో సమానమయ్యేంత వరకు నీటి చలనం జరుగుతానే ఉంటుంది. ఓకే, అది మెయిన్ కాన్సెప్ట్. ఇది అబ్జర్వేషన్. ఫస్ట్ కేసులో నీటి మట్టం పెరుగుతుంది, సెకండ్ కేసులో నీటి మట్టం తగ్గుతుంది. సో మనం ఇక్కడ డిస్కషన్లో ఈ వివరణలో ఏం రాయాలంటే, ఇన్ ది ఫస్ట్ స్టెప్ increase in the sugar solution in the capillary tube is due to movement of water from Petri plate into tuber. సో ఇక్కడ ఫస్ట్ కేసులో ఈ నీటి చలనం అనేది పెట్రిక్ ప్లేట్ బంగాళాదుంప గొట్టం వైపు పెరిగి ఉంటుంది కాబట్టి నీటి మట్టం అనేది పెరిగింది. ఇంక్రీజ్ sugar solution where tuber is acting as semi-permeable membrane. బంగాళాదుంప అనేది కణాలు అర్ధపారగమ్య. So this type of movement of water from outside to inside the tuber is referred as endosmosis. సో ఈ విధంగా బయట నుంచి వెలుపల నుంచి నీటి చలనం వేళ కణం లోపలికి జరిగినట్లయితే దీన్ని అంతర్ద్రవాభిసరణ అంటాం. అంతర్ద్రవాభిసరణ. ఇది ఫస్ట్ సెటప్. In the second setup, because the hypertonic solution అంటే చక్కెర మొత్తం వేసి దాగితం ఉత్పాదితం చాలా ఎక్కువ శాతం. సో మనం సపోజ్ 100 ml ఆఫ్ వాటర్లో 100 grams ఆఫ్ షుగర్ కలిపి అది హైపర్టానిక్ సొల్యూషన్ తయారవుతుంది. ఓకే, అండ్ ఈజ్ టేకన్ ఇన్ ది పెట్రిక్ ప్లేట్. ఇప్పుడు మనం ఎలాంటి చక్కెర ద్రావణాన్ని మనం పెట్రిక్ ప్లేట్లో తీసుకుంటాం. అండ్ వాటర్ మూవ్ ఫ్రమ్ ద ట్యూబర్ టు ది అవుట్ సైడ్, thereby resulting in decrease of the level on the capillary tube. ఇక్కడ capillary tube నీటి మట్టం తగ్గిపోతుంది. This type of from the tuber to the outside is referred as exosmosis. సో ఈ విధంగా కణం లోపల నుంచి నీరు బయటికి విడుదలయ్యేది బాహ్య ద్రవాభిసరణ. సో thus both endosmosis, exosmosis can be demonstrated by this potato osmosis. సో ఈ మొత్తం సెటప్ పొటాటో ఆస్మోసిస్ బట్ ఈ పొటాటో ఆస్మోసిస్ ప్రయోగం ద్వారా ద్రవాభిసరణలోని రెండు రకాలు, ఉత్తర ద్రవాభిసరణ, బాహ్య ద్రవాభిసరణ, ఈ రెండింటిని డెమాన్స్ట్రేట్ చేస్తాం. సో ఐ హోప్ మీకు ఇది అర్థమైంది. ఎస్, ద్రవాభిసరణ అనగానే అధిక నీటి శక్తి గల ప్రదేశం అల్ప నీటి శక్తి గల ప్రదేశం వైపు ఒక అర్ధపారగమ్య త్వచం జరిగే నీటి అణు ద్రవాభిసరణ అంటాం. అదే అంతర్ద్రవాభిసరణ అంటే వెలుపల అధిక నీటి శక్తి గల ప్రదేశం కణం లోపల అల్ప నీటి శక్తి గల ప్రదేశం వైపు జరిగే నీటి అణువుల చలనాన్ని అంతర్ద్రవాభిసరణ అంటాం. దానికి ఆపోజిట్ వచ్చి ఎక్సాస్మోసిస్ అంటే కణం లోపల అధిక నీటి శక్తి కణం లోపల జరిగి వెలుపల శక్తి అప్పుడు లోపల నుంచి బయటికి జరిగే నీటి చలనాన్ని బాహ్య ద్రవాభిసరణ. ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. ఇది చేయాల్సి ఉంటుంది. మనకి ఆఫ్లైన్ ఇది చేయాలి. పొటాటో ట్యూబర్ ఇస్తాం, అది కట్ చేయాలా, షుగర్ సొల్యూషన్ తయారు చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా మోల్ చేసి రెండు సెటప్స్ని టైం డ్యూరేషన్ పెట్టుకొని ½ an hour బాహ్య ద్రవాభిసరణ, అంతర్ద్రవాభిసరణ రెండు చూస్తారు. అదే మీరు
నాకు తెలిసి ఇంటర్మీడియట్లో చేసి ఉంటాను. ఇంటర్మీడియట్లో ఎట్లా చేస్తారు దీన్ని? మనం ఒక మెట్రిక్ ప్లేట్ తీసుకుంటాం. మెట్రిక్ ప్లేట్లో వాటర్ తీసుకుంటాం అండ్ ఇక్కడ ఒక బంగాళాదుంప ఈ విధంగా కట్ చేసుకుంటాం. ప్లేట్ పైన తోలు తీసేసి ఈ బంగాళాదుంపలు ఒక గొట్టం లాగా తయారు చేస్తాం. ఈ గొట్టంలో ఇక్కడ షుగర్ సొల్యూషన్ కానీ సాల్ట్ సొల్యూషన్ పెట్టేసి మనకు గుండు సుదితో కూర్చుంటాను. ఈ లెవెల్ ఎక్కడైతే లోపల లెవెల్ అదే కొద్దిసేపు తర్వాత చూసినట్లయితే ఇందులో నీటి మట్టం అనేది పెరిగి ఉంటుంది. తర్వాత ఇక్కడ పిన్ చేస్తాం రాసుకుంటాం. అదే మనం దీనికి ఆపోజిట్ ఇంకొక మెట్రిక్ ప్లేట్ తీసుకొని ఇక్కడ ఒక బంగాళాదుంప తీసుకొని ఇందులో షుగర్ సొల్యూషన్ యాడ్ చేసేసి ఇందులో ప్లెయిన్ వాటర్ యాడ్ చేసి ఇక్కడ మనం గుండు సుదితో కూర్చుంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ కేసులో ఏమో ఇక్కడ షుగర్ సొల్యూషన్ ఎక్కడైతే ఇక్కడ ప్లెయిన్ వాటర్ ఇక్కడ మనం పిన్తో ఇక్కడ కూర్చున్నాం కాబట్టి కొద్దిసేపు తర్వాత మనం చూసినట్లయితే వాటర్ లెవెల్ అనేది ఇక్కడ పెరిగింది. ఇక్కడ మనం పిన్ చేస్తాం. ఇక్కడ ఏం జరిగింది? అంతర్ద్రవాభిసం అంటే ఇక్కడ ఈ గొట్టంలో నీటి శక్తి తక్కువగా ఉంది. వాటర్ అనేది బయట నుంచి లోపల వైపు జరిగింది. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? గొట్టంలో ప్లెయిన్ వాటర్ తీసుకుంటాం. దీంట్లో మెట్రిక్ ప్లేట్లో చక్కెర ద్రావణం. ఇక్కడ ఏం జరిగింది? అప్పుడు నీరు అనేది లోపల నుంచి బయటికి ద్వారా ఈ గొట్టంలో నీటి మట్టం అనేది తగ్గిపోయి మనం ఇది బాహ్య ద్రవాభిసరణ జరిగింది. అంటే నీటి శక్తి విలువ లోపల ఎక్కువగా ఉంది, బయట తక్కువగా ఉంది. అందువల్ల నీటిని లోపల నుంచి బయటికి విడుదల చేస్తుంది. బాహ్య ద్రవాభిసరణ. దీన్ని ఎక్స్ఆస్మోసిస్ అంటాము, దీన్ని ఎండాస్మోసిస్. ఓకే, సో ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. అండ్ అవర్ నెక్స్ట్ సెకండ్ ఎక్స్పెరిమెంట్ మెజర్మెంట్ ఆఫ్ ఆస్మోటిక్ పొటెన్షియల్. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఎందుకంటే వీఆర్ హార్డ్లీ ఇంకొక 3 minutes ఉంది. సో ఇక్కడ నేను స్టాప్ చేస్తాను. మీకు విజయ్ సార్ కంటిన్యూ చేస్తాను. ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్లో ఐ విల్ సీ దట్ వేరే ఎక్స్పెరిమెంట్. సో టుడే ఐ ఎండ్ హియర్. సో ఎవరైతే ఉన్నారో మీ వీడియోస్ ఒకసారి ఆన్ చేసుకోండి సో దట్ ఐ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్. ఒకసారి మీ వీడియోస్ ఆన్. హిందూ హుసేన్ బి, రావణి, శ్రావణి ఇంతకు ముందు రెగ్యులర్ గా ఉన్నావు, ఈ మధ్య కంప్లీట్ గా కనపడలేదు. ఎందుకమ్మా? బాగా రెగ్యులర్ గా అటెండ్ అయ్యే వాళ్ళు టోటల్లీ డిసప్పాయింటెడ్. అట్లీస్ట్ ఎస్, మీ ఫాదర్ మాట్లాడినారు ఇందాక. సో ఎవరైతే రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారో అట్లీస్ట్ మీరు రెగ్యులర్ గా ఉండండి. ఇప్పటి నుంచి జాయిన్ అవుతా సార్. ఎస్ అమ్మ, డోంట్ మిస్ ద క్లాస్. ఎందుకంటే మీరు క్లాస్ మిస్ అవ్వడం వల్ల మీకే లాస్ అండి. ఎస్, అట్లీస్ట్ మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ డోంట్ మిస్ ద క్లాసెస్. వాట్ ఎవర్ టాపిక్ మనం డిస్కస్ చేస్తాం ఒకసారి వింటేనే కదా మీకే అది యూజ్ అవుతుంది. క్లాస్ మిస్ అవ్వడం వల్ల మీరు డెఫినెట్గా మీ క్లాస్లో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. నేను టైం అండ్ అగైన్ మీకు ఎంత చెప్పినా కూడా ఫోన్ చేసిన ఓకే ఆఫ్ చేసుకోండి, వీడియోస్ ఆఫ్ చేసుకోండి.
అండ్ మెసేజెస్ పెట్టిన వాట్సాప్లో స్టిల్ అవి రెస్పాండ్ కావడం లేదు. సో మీరు ఇబ్బందిలో పడతారు. మీరు ఒకవేళ జాయిన్ కాదు అట్లీస్ట్ మీరు ఎవరైతే రెగ్యులర్గా ఉంటున్నారో డోంట్ బి యాబ్సెంట్. ఓకే, సో మీరు ఏమైనా అడగాలనుకున్నారా ఈరోజు టాపిక్? ఏమైనా సింపుల్ టాపిక్ ఆల్రెడీ మనం థియరీలో కూడా డిస్కస్ చేస్తాం. థియరీలో కూడా మీరు షార్ట్ ఆన్సర్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆస్మోసిస్, ద్రవాభిసరణ. సో అప్పుడు మీరు ద్రవాభిసరణ అంటే ఏంటి, అందులో ఈ రెండు రకాలు బాహ్య ద్రవాభిసరణ, అంతర్ద్రవాభిసరణ రెండు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో మనకు ఇంకొకటి ఏమంటే సొల్యూషన్స్ అనేటివి మూడు రకాలు ఉంటాయి. ఒకటి హైపర్టానిక్ సొల్యూషన్, రెండోది హైపోటానిక్ సొల్యూషన్, మూడోది ఐసోటానిక్ సొల్యూషన్. హైపర్టానిక్ సొల్యూషన్ అంటే ఏంటంటే అందులో ద్రావితాలు చాలా ఎక్కువ మోతాదులో మనం కలిపింది. ఒక 100 mlలో మనం ఒక 200-300 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ కానీ సొల్యూషన్ అది హైపర్ అయిపోతుంది. హైపర్ అంటే మోర్ ఎక్కువ. హైపోటానిక్ సొల్యూషన్ అంటే తక్కువ. సో 100 mlలో ఒక 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ సాల్ట్ ద్రావితాన్ని కలుగుతుంది. అలాంటి సొల్యూషన్ హైపోటానిక్ సొల్యూషన్. మూడోది ఐసోటానిక్ సొల్యూషన్. ఇక్కడ ఏంటంటే